హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పులి మీద ఆత్రి. ఇది వచ్చేసరికి మా వారి బర్త్డేదనమాట. చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. దట్టు మా పాప మా వారి బర్త్డే సందర్భంగా తను గిఫ్ట్స్ తయారు చేసిందనమాట. ఆ గిఫ్ట్ వాళ్ళ డాడీకి ఇచ్చి అలాగే సర్ప్రైజ్ చేసింది. ఇద్దరు కలిసి వాళ్ళ డాడీకి గిఫ్ట్ చేశారనమాట. చిన్న క్లిప్ అనమాట. ఏం లేదు, చిన్న చాక్లెట్స్ పెట్టి గిఫ్ట్ బాక్స్ తయారు చేసింది. దానికోసం ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్న మెమరబుల్గా ఉంటుందని వాళ్ళ డాడీ సర్ప్రైజ్ అవ్వాలని చెప్పి ఇద్దరు కలిసి చేశారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒకసారి మీరు కూడా చూసారని చెప్పి మెమరబుల్గా ఉంటుందని చెప్పి తను అలా ఎత్తుకుందని చెప్పి మా వాడు కూడా చూడండి, అలాగ వాడు కూడా రెడీ అయ్యాడు ఇట్లా ఎత్తుకోవాలని చెప్పి. రెండు మా పాప చేసింది, కాకపోతే వాడు ఇచ్చాడనమాట. అందుకని చెప్పి తను కూడా దాంట్లో 2 లాలీపాప్లు అలా పెట్టి తయారు చేసి ఇచ్చిందనమాట. ఫస్ట్ ఇదేం చాక్లెట్స్, ఇవేమో 2 లాలీపాప్లు. చూడండి ఎంత క్యూట్గా తయారు చేసిందో. చాలా బాగా తయారు చేసింది. వాళ్ళ డాడీ బర్త్డే కోసం అనమాట. హ్యాపీ బర్త్డే డాడీ అని రాసిందనమాట దాని మీద. చాలా క్యూట్గా ఉంది. ఎలా తీయాలో తెలియడం లేదంటే ఆవిడ ఎలా తీయాలో చెప్తుందనమాట వాళ్ళ డాడీకి. చూడండి చాలా బాగా వచ్చింది. వాళ్ళ డాడీ స్వీట్స్ తినడు అనమాట. అయినా కూడా ఈవిడ తిను అని లాలీపాప్ పెట్టింది అందులో. ఆ లాలీపాప్ తినాలేదాకా ఊరుకోలేదనమాట. ఇంకా బర్త్డే కదా, అలాగే స్వీట్ ఏదో జస్ట్ అలా టచ్ చేయాలి కాబట్టి స్వీట్ అలా పెట్టిందనమాట. తర్వాత వాళ్ళే తీసేసుకున్నారు. కాకపోతే అదొక మెమరీగా ఉంటుందని నేనే కొంచెం క్లిప్ యాడ్ చేశాను అనమాట. చూడండి, అదేదో పైనాపిల్ ఫ్లేవరా గ్రీన్ ఆపిల్ ఫ్లేవరు ట్రై చేసింది. వాళ్ళ డాడీకి మ్యాచింగ్ అన్నట్టుగా పెట్టిందనమాట. తర్వాత ఈయనగా రెడీ అయ్యాడు. ఇది కూడా చాక్లెట్ అనమాట. ఇది కూడా ప్యాక్ చేసింది. హ్యాపీ బర్త్డే డాడీ అని రాసింది దాని మీద. అది కూడా ఓపెన్ చేయాలంటే వాళ్ళ డాడీ ఇక కూర్చొని ఓపెన్ చేస్తున్నాడు అనమాట. ఇక ఆయనకి రావడం లేదని ఈయన గారు సహాయం చేయడానికి వచ్చారు. ఇద్దరు కలిసి చాలా కష్టపడి ఒక్క చాక్లెట్ని ఓపెన్ చేశారనమాట. ఆ చాక్లెట్ ఇప్పుడు ముగ్గురు షేర్ చేసుకుంటారనమాట. బర్త్డే కోసం ఇప్పుడు ఆ చాక్లెట్ ఆయన పెట్టి ఈయనకి పెట్టి మళ్ళీ చెల్లికి పెడితే తిన్నాడు అనమాట. నాకు పెట్టి ఆ తర్వాత చెల్లికి పెట్టి మళ్ళీ నాకు పెట్టి అప్పుడు తిన్నాడు అనమాట. ఆ చెల్లి ఎంగిల్ తిన్నాడు అనమాట ఆయన గారు. అలా జరిగిందనమాట అకేషన్. ఈ 3 minutes క్లిప్పు, ఈ గిఫ్ట్స్ ఆవిడ తయారు చేసిందనమాట. ఇక నన్ను కూడా యాడ్ చేశారు. నేను అప్పుడే స్నానం చేశాను. ఆయన పొద్దున్నే గుడికి వెళ్దాం అనుకున్నాడు. ఇదేందో లవ్ సింబల్ చేసింది. అది నన్ను ఇవ్వమని చెప్పింది. ఇంకా చూడండి వాళ్ళ డాడీ ఎక్స్ప్రెషన్. హ్యాపీ బర్త్డే చెప్పమని అంటుందన్నమాట. అందుకని లాలీపాప్ పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పాలన్నమాట. అలా హ్యాపీ బర్త్డే అయిందనమాట వాళ్ళ డాడీది. అది శనివారం కావడంతో ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా పాపను రెడీ చేసుకుంటున్నాడు. ఆవిడ పొద్దున్నే లేచి వచ్చి ఎమ్మటే ఇచ్చిందనమాట. వాళ్ళ డాడీ గుడికి వెళ్తుంటే గుడికి వెళ్ళేవాడిని ఆపి మరీ ఆ గిఫ్ట్ ఇచ్చిందన్నమాట ఈవిడ గారు వాళ్ళ డాడీ కోసం. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఏవో ప్యాకింగ్ పెట్టింది. దాంట్లో చాక్లెట్లు 2 చాక్లెట్లు, 2 బర్త్డే క్యాండిల్స్ పెట్టిందనమాట. వేసి దానిపైన కవరింగ్ వేసి ఓపెన్ హియర్ హ్యాపీ బర్త్డే డాడీ అని పింక్ దాని మీద రాసింది. పైన ఎక్కడ ఓపెన్ చేయాలి అక్కడ కూడా పెట్టింది. 6 మార్కులు పెట్టింది. ఏందో రాసింది. దాంట్లోనేమో ఇంకా వాళ్ళ డాడీకి హనుమంతుడు అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి ఆ కవర్లో బొమ్మ వేసి దానికి రంగులు వేసి వాళ్ళ డాడీకి గిఫ్ట్గా ఇచ్చిందనమాట. అది జస్ట్ లైక్ చోటా భీమ్ లాగా ఉంది. అంటే అది చోటా భీమ్ కాదు, హనుమంతుడు అని చెప్తుందనమాట. వాళ్ళ డాడీకి ఇష్టం అని చెప్పి హనుమంతుడి బొమ్మ వేసి దానికి కలర్స్ వేసి
దాచుకొని వాళ్ళ డాడీకి తెలియకుండా వేసిందనమాట. రంగులు కూడా ఇవన్నీ కూడా. ఇదేమో కాగితాలు గమ్ములో ముంచి ఏదో ఆర్ట్ అంటారు దాన్ని, ఇప్పుడు నాకు ఐడియా రావట్లేదు. అది గమ్ము కాగితాలన్నీ నాంచి నీళ్ళలో నానబెట్టి మళ్ళీ గమ్ములో పెట్టి చేసిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.